బిగ్ బాస్ 9లో చాలా ఇంపార్టెంట్ కంటెస్టెంట్ తనుజ. కంటెంట్ ఎక్కువ ఇచ్చిన కంటెస్టెంట్ కూడా తనుజానే. తనుజ లేని ప్రోమో లేదు, తనుజ లేని ఎపిసోడు లేదు, తనుజ లేని వీకెండ్ ఎపిసోడు లేదు. ఈ సీజన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెస్టెంట్ తనుజ. సీజన్ ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే అందులో చాలా పాత్ర తనుజాదే. భరణి గారితో తనుజ పెట్టుకున్న నాన్న బాండు ఏదైతే ఉందో ఆ బాండు కారణంగా తనుజ చాలా టార్చర్ అనుభవించింది. కానీ తనను తాను చాలా బ్యాలెన్స్ చేసుకుంది. సిచ్యువేషన్స్ చాలా కూల్గా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చింది. వెరీ వెరీ స్ట్రాటజిక్గా గేమ్ ఆడింది. తనుజ నెంబర్ 1 పొజిషన్లో ఉంది అని కొంతమంది కంటెస్టెంట్స్ తనుజను కావాలనే టార్గెట్ కూడా చేశారు. అది గమనించి తనుజ వారితో చాలా కూల్గా హ్యాండిల్ చేసింది, వారితో కలిసిపోయింది. ఇమానియల్ కానీ, దివ్య కానీ, మాధురి గారు కానీ వీరు కావాలని తనుజను టార్గెట్ చేశారు. తనుజ టాప్లో ఉంది. తనతో ఏదైనా గొడవ కానీ పెట్టుకుంటే మనకు కూడా కంటెంట్ వస్తుంది అని వీళ్ళు ట్రై చేశారు కూడా. అది గమనించి తనుజ వారిని కూడా తన వైపు స్ట్రాటజిక్గా తిప్పుకుంది. ఇమానియల్తో కలిసి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇచ్చింది. భరణి గారితో పెట్టుకున్న బాండు ఏదైతే ఉందో ఆ బాండు కారణంగా కూడా చాలా కంటెంట్ వచ్చింది. అలాగే కళ్యాణ్, తనుజ వీరి బాండు కారణంగా కూడా చాలా కంటెంట్ వచ్చింది. ఈ సీజన్లో తనుజ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెస్టెంట్, అందులో ఎలాంటి డౌటే లేదు. ఈ సీజన్లో స్ట్రాటజిక్గా గేమ్ ఆడింది కేవలం 2 కంటెస్టెంట్స్ మాత్రమే. ఒకటి తనుజ, 2 ఇమానియల్. వీరిద్దరు మాత్రమే స్ట్రాటజిక్గా చాలా ప్లాన్గా గేమ్ ఆడారు. మిగతా వారందరూ ఫ్లోలో గేమ్ ఆడుకుంటూ పోయారు. ఇక తనుజ అయితే విన్నింగ్ రేసులో ఉంది, విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కళ్యాణ్, తనుజ వీరిద్దరికి టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఇద్దరిలో ఎవరైనా విన్నర్ అవ్వచ్చు, ఇద్దరికి ఛాన్స్ ఉంది. చూద్దాం మరి తనుజ విన్నర్ అవుతుందా లేదా అన్నది.